గోపాలపట్నం 89, 90, 91, 92 వార్డులలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో ప్రజలకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో 5 వార్డుల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రేషన్ సమస్యలు, తల్లికి వందనం, సివిల్ సప్లై సమస్య, హౌసింగ్ స్కీమ్ సమస్య, గోపాలపట్నం నేతాజీ వీధిలో పైప్ లైన్ సరిగ్గా లేక ప్రజలకు నీరు అందుబాటులో లేకపోవడం సమస్యపై ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యావరేజ్ తీసుకోండి, ఒకసారి తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అసలు అది ఎవరి అవసరం లేదు. గత నుంచి ఉన్న వాళ్ళు బాగా ధనికుడు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, 4 అంతస్తుల భవనం కట్టాడు, 4 వీలర్ కార్లో తిరుగుతున్నాడు, లేదు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ఇలాంటివి డెఫినెట్ గా కట్ చేయక తప్పదు. ఇప్పుడు మా వాడు అన్నాడు కదా, కృష్ణ చెప్పినట్టు 10 లక్షలు లోన్ ఎలిజిబుల్ ఉంటే ఆ పాన్ కార్డు ఉంటే కదా, అలాగే ఎలిజిబుల్ కాదు. ఆధార్ రాంగ్ సీడింగ్, ఎస్ ఇది ఒకటి అయిందండి. ఆధార్ రాంగ్ సీడింగ్ కూడా ఒక ఫ్యామిలీకి 3-4 మీటర్లు ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు తల్లికి వందనం అదే ఇబ్బంది. ఒక బెనిఫిషియరీ అయితే 14 మీటర్లు యాడ్ అయింది. అవి కూడా మన జిల్లా కూడా, పక్క జిల్లా కూడా యాడ్ అయింది. నేను అందుకే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అట్లా చేశాను. ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పకండి, ఏఎస్ని వాళ్ళు ఎవరు వచ్చినా ఆ ఆధార్ రీసీలింగ్ లో అంటే ఉన్న లోపాలు మనమే సాధించండి. బెనిఫిషియర్ని చెప్పకండి. బెనిఫిషియర్ ఎక్కువ సార్లు కార్యాలయాల చుట్టూ, లేకపోతే అధికారుల చుట్టూ, లేకపోతే మా చుట్టూ తిరిగారంటే డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆయన మైకే కూర్చొని చెప్పండి, వాళ్ళకు కూడా ఐడియా ఒకసారి వాళ్ళకి క్లారిటీ. సచివాలయం వాళ్ళు కానీ కరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతే ఈ ఆధార్ డీసీడీ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతామండి. ఎందుకంటే ఒరిజినల్ ఆధార్ ఎవరిదనేది మీ దగ్గర ఉంటుంది డేటా. ఒక వ్యక్తి ఎవరైతే మీరు తల్లి వందనం కోల్పోయారో రాంగ్ మ్యాప్ అయ్యింది అంటున్నాం కదా, దాన్ని కరెక్ట్ కన్యూమర్ ఎవరు అనేది మీరే మీ డేటాబేస్ నుంచి తీసుకెళ్తే ఆ పేరుని బట్టి మాకు ఇస్తే మేము రీసీట్ చేసేస్తాం. మా సెక్షన్ ఆఫీస్లో చేసేస్తాం. అది మళ్ళీ విజయవాడ సర్వర్కి వెళ్ళి మళ్ళీ అప్డేట్ అవుతుంది. అది అంతా పర్ఫెక్ట్ అయిపోతుంది. అది కొంచెం మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. సచివాలయం నుంచే రావాలి. ఏంటి అర్థమైందా? అర్థమైన సచివాలయ సిబ్బందికి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సింపుల్ గా పంపించిస్తే మాకు అర్థం కాలేదా? సచివాలయ సిబ్బంది ఆయన అంటుంది, ఇప్పుడు ఆధార్ సీడ్ అయిన ఇన్ఫర్మేషన్ ఒక దీని మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి బెనిఫిషియర్ మీరు ఇచ్చేటప్పుడు ఆ బెనిఫిషియర్ కరెక్ట్ 1 మీటర్ ఉంది, మిగిలిన యాడ్ అయినాయి, మీరు వెళ్ళి డిలీట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఒరిజినల్ ఆధార్ దారు నెంబర్ పేరు కూడా ఇవ్వాలి, ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి. అదే ఇష్యూ ఉంటుంది సార్. అంటే ఒక G+1 హౌస్ ఉంటుంది సార్, ఒక ఫ్లోర్లో రెండుకేసిన ఫ్లోర్లో వాటర్ ఉన్నారు. అయితే వాటర్ ఎన్ని మ్యాప్ చేయాలి, లేదా దగ్గరికి మ్యాప్ చేయాలి. 2 వాటర్ మ్యాప్ చేయడం వల్ల అదే మెయిన్ ఇష్యూ ఉంటుంది. ఇది మనం డీసీడ్ చేయగలుగుతాం, కానీ ఎవరు సీట్ చేయాలని కూడా సచివాలయ సిబ్బందిలోనే కొద్దిగా మెరిట్ ఎవరైతే కొంచెం యాక్టివ్ ఉన్నారో వాళ్ళని ఒక 5గురిని అలాట్ చేస్తుంది. అలాట్ చేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఒక యూత్ ప్రొఫెషనల్ కూడా ఒక గ్రూప్ 1 టెస్ట్ లో వింటర్ స్టేటస్ 175 కాన్స్టిట్యున్సీస్ కి 150 మంది 175 మంది యంగ్ ప్రొఫెషనల్స్ వస్తున్నారు. సో వాళ్ళకు కూడా 60,000 ఉంటారు. ముగ్గురు రెగ్యులర్ గా ఉండడం కానీ ఆఫీస్ ఫుల్ టైం ఫంక్షన్ చేస్తుంది. అందులో మెయిన్ ఆబ్జెక్ట్ ఈ P4 టైప్. అందులో మనకు వచ్చినప్పటికీ ప్రతి సచివాలయంలో 3 నుంచి 2 నుంచి ఒక 200 నుంచి 150 వరకు వచ్చినట్టు అంతేనా? ర్యాండమ్ గా P4 లో 150 to 200 ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేశారు. ఆ 200 మందిలో మీరంతా మ్యాపింగ్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి. వాటి వరకు డిస్క్రిప్షన్ ఇస్తారు. హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ దెమ్. మనం పక్కన తీసుకొని సరిపోతే వాళ్ళకి మళ్ళీ లేదు, వాటి వరకు మనం ఎలిజిబిలిటీలో పెట్టి ఏపీడి గారు అది కొద్దిగా మనం ఒకటి కాదు మొన్న కూడా మళ్ళీ లిస్టులు మళ్ళీ సచివాలయానికి మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారి దేశంలోనే ఫస్ట్ టైం ఈ దేశం తీసుకుని గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా చనిపోతే వారికి ఎలా పెన్షన్ వర్తిస్తుంది ఇమీడియట్ గా. ఓల్డ్ ఏజ్ పెన్షనర్ కూడా చనిపోగానే స్పౌస్ కి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని లాస్ట్ డిసెంబర్ నుంచి, అంటే మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ముందు డెసిషన్ తీసుకొని ఇస్తే తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో డిబేట్ జరిగింది. ఇది కరెక్ట్ కాదు. లాస్ట్ లో కూడా అంతకుముందు కూడా చనిపోయినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళ భార్యలకు ఇవ్వాలని. అంటే అసలు ఎంతమంది ఉంటారు
ఈ డిబేట్ జరిగింది. ఎంతమంది ఉంటారు చనిపోయిన భార్యలు, ఒకసారి మళ్ళీ వెరిఫై చేయమని చెప్తే సచివాలయాలు అందరికీ వచ్చినాయి. ఆశ్చర్యకరమైనటువంటి బాధాకరమైన సంఘటన ఏంటంటే భర్త చనిపోయిన వాళ్ళు సంఖ్య 10 మంది ఉంటే ఆ 10 మనకు వచ్చినప్పుడు 480 ఎంత లిస్ట్ పంపించారు. మీరు వెరిఫై చేయండి. 400 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పింది. మామూలుగా వితంతు పెన్షన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా, రేపు 1వ తారీఖు నుంచి అందరికి ఇచ్చేస్తాం. వాళ్ళకి అంటే మనం అన్నటువంటి డిసెంబర్ లిస్టే కాదు, లాస్ట్ 5 years కూడా అందరికి వర్తింపే చేసేటట్టు లిస్ట్ లో ఆల్రెడీ అందరూ వెరిఫై చేస్తారు. గవర్నమెంట్ కూడా పంపిస్తారు. ఇప్పుడు నేను చెప్పాను సచివాలయం అక్కడ ఏపీడీకి ఇవ్వండి, అది స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. దీని ముందు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఫిక్స్ చేయకండి. స్పౌస్ పెన్షన్ ఓన్లీ భర్త చనిపోతే భార్యకి ఇవ్వండి. అది ఏ సచివాలయం వాళ్ళు ఒకసారి ఉంటే నోట్ చేసుకోండి. మీరు అది ఏపీడీ దృష్టికి పెట్టండి. జెర్సీ గారు చెప్తారు. 479 వచ్చారా అడ్మిన్? మళ్ళీ దాన్ని మిస్ పెట్టలేదు. వాళ్ళు కరెంట్ బిల్లు నాకు చూడకండి. భర్త చనిపోయి వాళ్ళ బాధల్లో ఉంటాయి. నేను ఇంకా చెప్పాను కదా, హృదయ విదారకం ఏంటంటే అందులో కూడా చనిపోయారు. 70% చనిపోయారు. ఆ మిగిలిన వాళ్ళకి కనీసం ఆ ఏజ్ లో, ఈ పెద్ద ఏజ్ లో మనం పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది అవసరం. మీరు ఆ మానవీయ కోణంలో చూడండి. సచివాలయ